చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీలో ఈసారి కూడా అడుగుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అమరావతి అసెంబ్లీ హాల్లో శాసనసభ వ్యవహారాల ప్రివిలేజ్ కమిటీ ఇవాళ సమావేశమైంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే అనితను దూషించారన్న వివాదంలో రోజా బేషరతుగా క్షమాపణ చెప్పలేదని కమిటీ భావిస్తోంది. ఇవాల్టి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 7వ తేదీన అసెంబ్లీకి కమిటీ రిపోర్ట్ అందివ్వనుంది. అయితే రోజా గతంలో ఇచ్చిన రాతపూర్వక సమాధానం సంతృప్తికరంగా లేదని, మరో ఏడాది పాటు రోజాపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే తనకు కోర్టు ఆర్డర్ ఉందని, అసెంబ్లీకి హాజరవుతానని రోజా విజయవాడలో చెప్పారు. హాజరవుతానండి, ఎందుకంటే కోర్టులో క్లియర్ కట్ గా మరి జడ్జి గారు చెప్పడం జరిగింది. రూల్స్ కి విరుద్ధంగా ఇలా సస్పెండ్లు చేయటం, రాష్ట్రం విడిపోయిన సమయంలో రాష్ట్ర అభివృద్ధి మీద కాకుండా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని ఈ విధంగా హ్యూమిలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికి కూడా కోర్టులను గౌరవించాలి అనుకుంటే ఆ కోర్టు ఇచ్చిన లెటర్ని వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా నన్ను అలౌ చేయాల్సిందే.